నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. పోడు భూముల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పోడు భూముల హక్కులు, తగాదాలు, అడవుల ఆక్రమణ తదితర అంశాలపై ఉన్నతాధికారులతో మంత్రులు కొండా సురేఖ, సీతక్క చర్చించారు. పోడు భూముల సమస్యలపై అధికారులు లోతైన అధ్యయనం చేపట్టాలన్నారు. హైదరాబాద్లోని సచివాలయంలో పోడు భూముల సమస్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో కలిసి అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటి వరకు ఆయా జిల్లాల్లో పంపిణీ చేసిన పోడు భూముల వివరాలు, పోడు హక్కులు, తగాదాలు, అడవుల ఆక్రమణ తదితర అంశాలపై చర్చించారు. అటవీ అధికారులు, గిరిజనులకు మధ్య నెలకొన్న ఘర్షణ నివారించి సహృద్భావ వాతావరణం నెలకొనేలా విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. పోడు భూములు ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి, ఎంతమందికి పోడు భూముల పట్టాలు పంపిణీ జరిగింది, పోడు పట్టాలు పొందిన వారిలో అనర్హులెవరైనా ఉన్నారా, స్వీకరించిన దరఖాస్తులు ఎన్ని లాంటి అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు సునిశ్చిత పరిశీలన చేసి నివేదిక రూపొందించాలన్నారు. ఇండివిజువల్ ఫారెస్ట్ రైట్ కింద 6,51,822 దరఖాస్తులు రాగా 2,30,735 మంది పట్టాదారులకు 6,69,676 ఎకరాల పోడు భూమి పంపిణీ పూర్తి చేసినట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ కింద 3,427 దరఖాస్తులు రాగా 721 దరఖాస్తుదారులకు పట్టాలు అందించారు. కాగా పలు కారణాలతో 1,024 దరఖాస్తులు అపరిష్కృతంగా ఉంచినట్లు చెప్పారు. పోడు భూముల సమస్యలపై ఆదర్శవంత విధానాలు చేశాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం నిర్వహించి ఆమోదం లభించేలా ప్రణాళిక రూపొందించాలని మంత్రి సురేఖ అన్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ పట్టాలు ఇచ్చేందుకు అర్హత లేకపోతే అదే విషయం వివరించాలన్నారు. ఎస్టీలు, అటవీ శాఖ సిబ్బంది మధ్య ఘర్షణ వాతావరణం నివారించాలని చెప్పారు. కొత్తగా అడవులు నరకకుండా ప్రజలకు అవగాహన పెంచడం సహా అడవుల్లో పండ్ల మొక్కలు పెంచి స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచాలని వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించవద్దని సీతక్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు వెడ్మా బొజ్జు, మురళీ నాయక్, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీం, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ పాల్గొన్నారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమపై విమర్శలు చేస్తున్నాయని తిప్పికొట్టారు. హైదరాబాద్లోని తన నివాసంలో మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల లోపు రుణమాఫీ చేశామన్నారు. 2 లక్షలు పైబడిన వారికి సైతం రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే ప్రతి బ్యాంకు, వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద నియమించిన నోడల్ అధికారులను సంప్రదించాలని సూచించారు. 31,000 కోట్లు రుణమాఫీ అని 18,000 కోట్లు మాఫీ చేశారని జరుగుతున్న అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దన్నారు. రుణమాఫీ జరగని వారు ప్రతి గ్రామంలో రైతు వేదిక ఉంటుంది, అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేస్తే మీ సమస్యకు పరిష్కారం చూపిస్తారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఉద్దేశపూర్వకంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమపై విమర్శలు చేస్తున్నాయని తిప్పికొట్టారు. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపుతో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు రోడ్డెక్కారు. ఓపీ సేవలు నిలిపివేసి ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం మినహా మిగతా సేవలన్నీ నిలిచిపోయాయి. కోల్కతా ఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు కొనసాగాయి. 4 రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు ఓపీ సేవలు నిలిపివేయగా ఐఎంఏ పిలుపుతో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు సైతం భాగస్వామ్యమయ్యాయి. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో సిబ్బంది ర్యాలీ చేపట్టారు. సిపిఏ చట్టం అమలు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదించారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు చెందిన జూనియర్ డాక్టర్లు ఇందిరా పార్క్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మహిళల భద్రతపై చేసిన ఫ్లాష్ మ్యాప్ ఆలోచింపజేసింది. నీలోఫర్ ఆసుపత్రి, సెయింట్ మేరీస్ ఫార్మసీ కళాశాల, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, ఈఎస్ఐ ఆసుపత్రుల ఎదుట వైద్యులు నిరసనలు చేపట్టారు. నాన్ మెడికల్ కళాశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు సైతం ఇందిరా పార్కులో ధర్నా చేపట్టారు. పలు ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు ఇందిరా పార్కులో ధర్నా చేస్తున్న వారికి మద్దతుగా నిలిచారు. ఎంపీ కడియం కావ్య సైతం ఆందోళనలో పాల్గొని వైద్యులకు సంఘీభావం తెలిపారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి మెడికల్ కాలేజీ విద్యార్థులు వైద్య సిబ్బందితో పాటు ప్రభుత్వ, ప్రైవేటు, సింగరేణి ఆసుపత్రులకు సంబంధించిన వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వరంగల్ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేసి వైద్యులు ఎంజీఎం ఆసుపత్రి గేటు ఎదుట ధర్నా చేపట్టారు. కాకతీయ వైద్య కళాశాల విద్యార్థులు ధర్నాకు మద్దతు తెలిపారు. వైద్యురాలికి న్యాయం చేయడంతో పాటు సిపిఐ చట్టం అమలు చేసే వరకు నిరసనలు కొనసాగించనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం 19 సంస్థలతో 31,500 కోట్ల విలువైన ఒప్పందాలు చేసినట్లు మంత్రి శ్రీధరబాబు తెలిపారు. అంతేకాకుండా యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు పెట్టుబడులపై చేస్తున్న దుష్ప్రచారం తగదని ఫైర్ అయ్యారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా ఇష్టాగోష్ఠిలో మంత్రి శ్రీధరబాబు మాట్లాడారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఏసీ సిటీ గురించి ఫ్యూచర్ సిటీలో చర్చించినట్లు వివరించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తరలివచ్చి ఉపాధిని సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. విదేశాల్లో పెట్టుబడుల కోసం పర్యటించిన రేవంత్ బృందం 19 సంస్థలతో 31,500 కోట్ల విలువైన ఒప్పందాలు చేసిందని తెలిపారు. మూసీ సుందరీకరణపై ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో చర్చించాలని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. పెట్టుబడులతో 30,750 ఉద్యోగాలు వచ్చేలా ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు. దక్షిణ కొరియాలో దాదాపు 12 సంస్థలతో చర్చలు జరపామన్న ఆయన మూసీ పునరుజ్జీవన కోసం కొన్ని అధ్యయనాలు చేశామని చెప్పారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ లక్ష్యం, గమ్యం ఏమిటో పలు సంస్థలకు వివరించామని చెప్పారు. దక్షిణ కొరియాలో అనేక కంపెనీలతో చర్చలు జరిపామన్నారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు మంత్రి శ్రీధర్బాబు. కాగా జీనోమ్ వ్యాలీలో పాల్కనెక్స్ కంపెనీ విస్తరణకు ముందుకు వచ్చిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మెగా R&D సెంటర్ ఏర్పాటు చేస్తామని హుండై కంపెనీ ముందుకు వచ్చిందన్న ఆయన హైదరాబాద్లో ఫ్యాషన్ సిటీని ఏర్పాటు చేస్తామని యంగ్1 కంపెనీ ముందుకొచ్చిందని వివరించారు. LED స్క్రీన్ల R&D సెంటర్ ఏర్పాటు చేస్తానని సీటెక్స్ సంస్థ చెప్పిందని వెల్లడించారు. ప్రతిపక్షాలు పెట్టుబడులపై చేస్తున్న దుష్ప్రచారం తగదని విమర్శించారు మంత్రి శ్రీధర్బాబు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, సీఎం వ్యవహార శైలి ప్రజలు గమనిస్తున్నారన్నారు. మాఫీ పాక్షికంగా చేశారంటే సరే, కానీ మొత్తం చేశామంటే మాత్రం అంగీకరించేది లేదన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ సంపూర్ణంగా అయిందో లేదో రాష్ట్రంలోని ఏ ఊరికైనా పోయి నేరుగా రైతుల్ని అడుగుదామని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, సీఎం వ్యవహార శైలి ప్రజలు గమనిస్తున్నారని, దొంగతనం చేసిన వారే దొంగ దొంగ అన్నట్టు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. రుణమాఫీ పాక్షికంగా చేశామని, తప్పైందని క్షమాపణ అడగాలి, లేదా రేవంత్ రాజీనామా చేయాలన్నారు. రుణమాఫీ 46% మాత్రమే జరిగిందని, ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శించారు హరీష్ రావు. రుణమాఫీ కాలేదని తెలంగాణ భవన్కు ఇప్పటి వరకు 1,16,000 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. రుణమాఫీ 6 గ్యారంటీలు సంపూర్ణంగా చేస్తే రాజీనామా చేస్తానని తాను స్పష్టంగా చెప్పానని, గ్యారంటీల సంగతి ఏమో కానీ రుణమాఫీ కూడా మొత్తం చేయలేదని మాజీ మంత్రి దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చరిత్ర, తన చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలుసని, కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట తప్పింది ఎవరని ప్రశ్నించారు. ప్రజల కోసం రాజీనామా చేసిన చరిత్ర తనదైతే తెలంగాణ ప్రజలపైకి రైఫిల్ పట్టుకొని పోయిన చరిత్ర రేవంత్దని వివరించారు. రుణమాఫీ కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ కన్నీరు కారుస్తున్నారన్నారు. రైతులు ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కారుపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. జూపల్లి డౌన్ డౌన్ అంటూ నిరసన తెలిపారు. గద్వాల జిల్లాలో రిజర్వాయర్ల పరిశీలనకు వెళ్తున్న జూపల్లి కృష్ణారావు కారును సరిత వర్గీయులు అడ్డుకొని రాళ్లతో దాడికి దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నందుకు నిరసనగా దాడి చేశారు. సరిత తిరుపతయ్య ఇంటికి మంత్రి జూపల్లి వెళ్లారు. కాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేయడంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్యలోనే కారు దిగి తన ఇంటికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనతో జోగులాంబ గద్వాల జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు.
పట్టణంలో నడిపొట్టున ఓ దొంగ పట్టపగలే వృద్ధురాలు మెడలో నుంచి బంగారు గొలుసును దొంగలించాడు. దీన్ని గమనించిన యువకులు అతన్ని వెంబడించి దొంగను పట్టుకొని చితకబాదగా గొలుసు తిరిగి వృద్ధురాలికిచ్చాడు. కాగా వృద్ధురాలు చంద్రకళను దొంగతనం ఎలా జరిగిందని ప్రశ్నించగా తాను విద్యానగర్ నుంచి డీమార్ట్కు వెళ్తున్నానని తెలిపింది. అతను కొంత దూరం తన వెంటే వచ్చాడని, నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో దొంగ తన మెడలో నుంచి సుమారు 2.5 గ్రాములున్న బంగారు గొలుసును తీసుకొని పారిపోతుండగా తాను అరవడంతో కొంతమంది యువకులు వచ్చి అతన్ని పట్టుకున్నట్లు వివరించింది. యువకులు దొంగను పోలీసులకు అప్పగించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది నేను ఆడ వస్తున్నానండి, డిమార్ట్ పోదామని పోతున్నా సారు. డిమార్ట్ పోతుంటే ఈ పాడకావు గాడ కారం మిల్లు ఉన్నదండి. కారం మిల్లు కొద్దిగా అంటే ఒకటే అడుగు అయితే కారం మిల్లు వస్తుంది. ఏది నాది చెయ్యి మీద చేయబడి చూసేసరికి చేసుకొని ఉత్తనే ఉండు. అయితే ఏంద్రా దొంగ 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 ఏంద్రా నా తీసుకుపోతేనే నన్ను అరుస్తూనే ఉన్నా దొంగ దొంగ అనగానే వాళ్ళు వెళ్ళిండు. ఎన్ని తులాల బంగారం అమ్మని? అది 2 తులాల కొంచెం పెచ్చు ఉంటదండి. నిన్నేమన్నా అడిగిండా? అది ఒకటే అడిగాను. ఏం అడగలేదు, వాడు మాట కూడా మాట్లాడలేదు. నా వెనకంగా వచ్చిండు, నేనే ముందో వాడు వెనకంగా వచ్చిండో తెలియదు. ఇట్లా గుంజింది కదండి, గుంజేసరికి చెవుకి అయింది. అరే నువ్వెందుకు వచ్చినారు పడక? మరి ఎందుకు దొంగతనం చేసినావు? ఫస్ట్ అయిందే కాడేది ఆంధ్రప్రదేశ్ లో పట్టపగలే దొంగలు హల్చల్ చేస్తున్నారు. రాత్రనక పగలనక దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం జగనన్న కాలనీలో దొంగలు ఒక 2-వీలర్ బైక్ ను దొంగలించారు. 2 దొంగలు మాట వేసి బైక్ ను దొంగలించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ దొంగతనం తతంగం మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఎస్ఆర్కే, సాందీపని, విఆర్ కేసరి ఆర్యభట్ట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏబీవీపీ జిల్లా కన్వీనర్ రోహిత్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ తోటి విద్యార్థితో సోదర భావంతో మెలగాలన్నారు. అలాగే రక్షాబంధన్ ఒకరికి ఒకరు రక్షగా కట్టుకుని మనమందరం దేశానికి రక్షగా నిలవాలని సూచించారు. అలాగే అన్ని కళాశాలలు, పాఠశాలల్లో ఘనంగా రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలంలోని రేలంపాడు రిజర్వాయర్ ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు ఆదిత్యనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రిజర్వాయర్ ప్రాముఖ్యతను ఆదిత్యనాథ్ కు వివరించారు. అంతేకాకుండా ఈ రిజర్వాయర్ తో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేసిందని కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. జమ్మికుంటలో బీజేపీ శ్రేణులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 40,000 కోట్ల రుణమాఫీని ఏకకాలంలో చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి మాట మీద నిలబడలేదన్నారు. ఆగస్టు 15 వరకు 31,000 కోట్లు మాఫీ చేస్తానని ఎన్నికలలో ఉదరగొట్టి 9,000 కోట్లు కోత పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే వెంటనే రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి మాఫీ చేయాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్ రావు, హుజురాబాద్ నియోజకవర్గ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, జమ్మికుంట పట్టణాధ్యక్షుడు మల్లేష్, సింగిరెడ్డి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి ముఖ్యంగా రైతులకి ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇచ్చినటువంటి హామీని ఎన్నికలై 8 నెలలు గడిచిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా రుణమాఫీ చేయకుండా కేవలం ప్రకటనలకు మాత్రమే 3 విడతలుగా రుణాలను మాఫీ చేస్తున్నామని చెప్పి కోట్లాది రూపాయలను పత్రికా ప్రకటనలకు, టీవీలలో యాడ్స్ కోసం ఉపయోగించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి గొప్పలు చెప్పుకొని ఊరూరా సంబరాలు చేసి సిగ్గు లేకుండా రుణమాఫీ చేయకుండా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్నటికి మొన్న 15 ఆగస్టు నాడు మరి 3 విడతల్లో పూర్తిగా రుణాలు మాఫీ చేస్తా అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా రైతులను మోసం చేసే వ్యవహారంతో కేవలం
ఒక దగా చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నది తప్ప రైతులకు నిజంగా రుణమాఫీ చేద్దామన్నటువంటి ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి లెక్కలు వాళ్ళ తేల్చినటువంటి లెక్క వాళ్ళ యొక్క వ్యవహారమే ఎగ్గొడదామన్నటువంటి రుణమాఫీని ఎగ్గొట్టి కేవలం పూట గడుపుకోవడానికి మాత్రమే వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ముఖ్యమైనటువంటి మనము చూస్తే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ తేల్చినటువంటి రుణాలు 49,500 కోట్ల రూపాయలు ఉన్నాయండి. ఈ పంట రుణాలు రాష్ట్ర ప్రభుత్వము కేబినెట్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ వేసి వాళ్ళు తెలిసింది 31,000 కోట్లు, కానీ బడ్జెట్లో కేటాయించింది 26,000 కోట్లు. వాస్తవానికి 3 విడతలుగా రుణాన్ని మాఫీ చేసినా అని చెప్పి అది కూడా ఇంకా పూర్తిగా అమలు కాలేదు. ఇచ్చిన విడుదల చేసినటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కలు కేవలం 17,933 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఈ లెక్కలు బట్టి చూస్తే అర్థమవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులను మోసం చేయాలన్నటువంటి ఆలోచన తప్ప రుణమాఫీ చేద్దామన్నటువంటి ఆలోచన లేదు. కేవలం పబ్బం గడుపుకున్నటువంటి వ్యవహారం నడిపిస్తున్నది. మీకు సిగ్గు శరం ఉంటే వెంటనే మరి ఈ యొక్క రుణాలు ఏవైతున్నాయో మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు మరి 3 విడతలుగా హామీ అని చెప్పినా 15 ఆగస్టు లోపల రుణాలు మొత్తం విముక్తులను చేస్తా అని చెప్పినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రుణ విముక్తుల్ని చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మీరు రైతులను ఇంకెన్నో రోజులు చేయరు. రైతులంతా కూడా 15 ఆగస్టు వరకు మా రుణాలు మాఫీ అయితే అని చెప్పి వాళ్ళు ఎదురు చూసారు. మీరు ఫస్ట్ విడత ఇచ్చినటువంటి ₹1,00,000 లోపల రుణాలు ఏవైతే మాఫీ చేస్తున్నారో దానిలో 20-30% మాఫీ కూడా కాలేదు. అదేవిధంగా సెకండ్ విడత 1,50,000 వరకు రుణమాఫీ అని చెప్పారు. అందులో కూడా ఎవరు కూడా కానటువంటి పరిస్థితి. నిన్న అనౌన్స్ చేసినటువంటి 2 లక్షల వరకు రుణమాఫీలో కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు పూర్తిగా కేవలం 20-30% రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తించిన ప్రకటన చేసింది తప్ప ఎక్కడ మిగతా 70% రైతులకు ఇంకా మీరు రుణాలు అందించాల్సిన రుణమాఫీ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఎప్పుడు వీళ్ళందరినీ రుణ విముక్తులు చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే మీరటువంటి ఈ దొంగ నాటకాలు పక్కన పెట్టి ఈ దగుల్బాజీ మాటలు పక్కన పెట్టి వెంటనే స్పష్టమైనటువంటి ప్రకటన శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. రైతుల యొక్క రుణాలన్నీ కూడా వెంటనే మాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఇప్పటికే విపరీతమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెట్టినటువంటి హెల్ప్ లైన్ ఏదైతుందో ఆ హెల్ప్ లైన్కి విపరీతమైనటువంటి కాల్స్, వేలాది కాల్స్ రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి వస్తున్నాయి, ఫిర్యాదులు వస్తున్నాయి. ఎక్కడ రచ్చబండ పేరు మీద భారతీయ జనతా పార్టీ పెడితే కుప్పలుగా ఎందుకంటే వందలాది మంది రైతులు వచ్చి వాళ్ళు వాళ్ళ యొక్క ఫిర్యాదుల పత్రాలను అందజేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో మీకు చేతనైతే మేము సవాల్ విసురుతున్నాం. ఈ రాష్ట్ర మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు ఏదైతే కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో మీరు రండి, ఏ ఊరికి పోతారో ఏ ఊళ్ళో రుణముక్తి అయిందో మీరు ఎక్కడైనా దమ్ముంటే మేము సవాల్ విసురుతున్నాం. దానికి మీరు వచ్చి ఏ గ్రామంలో అయినా పూర్తిగా రుణ విముక్తులైనని చెప్పి మీరు కనుక తేలిస్తే దేనికంటే దానికి సిద్ధమని చెప్పి మేము రాష్ట్ర మంత్రులని కాంగ్రెస్ పార్టీ నాయకులని మేము సవాల్ విసురుతున్నాం. సిద్ధమైతే మీరు చేతనైతే మీరు వచ్చి నిరూపించాల్సిందిగా మేము వీళ్ళందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఇప్పటికైనా ఇటువంటి ఈ కల్లుబొల్లి మాటలు చెప్పి రైతులను మోసం చేస్తా అని చూస్తే గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ రకంగా అయితే బొందబెట్టిరో మీకు వాళ్ళకే 10 సంవత్సరాలు ఉన్నారు, మీరు 10 నెలలు కూడా ఉన్నట్టు పరిస్థితి వస్తుంది. మిమ్మల్ని తరిమి గ్రామాలకు వస్తే తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతులకు ఇప్పుడు మీరు ఈ మోసపూరిత మాటలు పక్కన పెట్టి వెంటనే రుణ విముక్తులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు రేషన్ కార్డులని రకరకాలైనటువంటి నిబంధనల పేరు మీద మీరు ఈ యొక్క రుణాలను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి మీరు మరి ఎన్నికల ముందు ఇదే రకమైన హామీ ఇవ్వలేదు, ఇవాళేమో కొత్త నిబంధనల పేరుతోటి ఈ దగుల్బాజీ మాటలు బంద్ చేయాలని చెప్పి వెంటనే ఇటువంటి ఏ నిబంధనలు లేకుండా రైతుల యొక్క పాస్ పుస్తకాల్లో ఏదైతే ఉందో వాటిని తీసుకొని వాళ్ళు రుణాలు తీసుకున్నారు. కాబట్టి వెంటనే పాస్ పుస్తకాలు ఉన్నటువంటి రైతులందరికీ క్రాప్ లోన్ తీసుకున్న ప్రతి రైతుది కూడా వెంటనే 2 లక్షల వరకు వెంటనే అందరినీ కూడా రుణ విముక్తులను చేసి రుణమాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలపడనున్న డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ మధ్య వచ్చే నెల 10న బిగ్ డిబేట్ జరగనుంది. బైడెన్తో జరిగిన తొలి డిబేట్లో దూకుడు ప్రదర్శించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ రెండోసారి కూడా అదే జోరు కొనసాగించేందుకు తీవ్ర ప్రయత్నాలు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ మాజీ నాయకురాలు, భారత సంతతి నాయకురాలు తులసి గల్బర్ సాయం కూడా తీసుకుంటున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఈ విషయాన్ని ట్రంప్ అధికార ప్రతినిధి కరోలిన్ లివైట్ ధృవీకరించినట్లు తెలిపింది. ట్రంప్తో జరిగిన తొలి డిబేట్లో తడబాటుకు గురైన బైడెన్ సొంత పార్టీ నేతల నుంచే పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో చివరికి అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఉన్న తన చారిటీ భూములు ఆక్రమణకు గురవుతోందని చారిటీ వ్యవస్థాపకులు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కలెక్టర్ క్రాంతికి ఫిర్యాదు చేశారు. తమ ట్రస్ట్ భూములను కాపాడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే కబ్జా చేసి ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 50 ఎకరాల భూములను లాక్కోవడానికి తమ సిబ్బందిపై దాడులు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఎవరైనా అక్రమంగా తన భూములు రిజిస్ట్రేషన్ చేయాలని చూస్తే కోర్టు వరకు వెళ్తారని స్పష్టం చేశారు. సొసైటీ ల్యాండ్ నా తరపుని మేము బంధువులు వండి, మిత్రులు వండి, కోఆర్డినేటర్లు వండి అని నా ఫోటో చూపించి ఎవరైనా అమ్మడానికి ప్రయత్నిస్తే మీరు కొనకండి. కొనడానికి ప్రయత్నించి కొంటే రూపాయి మీకు మిగలదు. మా చారిటీ ల్యాండ్స్ ఎవరైనా రిజిస్టర్ చేశారో భూములు ఆయన కూడా సస్పెండ్ చేయమని టైం ఇచ్చా, లేదా కోర్టు డైరెక్షన్ తీసుకొస్తానని చెప్పా. ఒకే దేశం ఒకేసారి ఎన్నికల్ని మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాదిలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి ఎందుకు నిర్వహించట్లేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నిలదీశారు. మోదీ చెప్పే మాటల్లో నిజం ఉండదని మరోసారి తేలిపోయిందని పవార్ అన్నారు. 2019లో హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఈసారి హర్యానా, జమ్మూ కాశ్మీర్లకు మాత్రమే షెడ్యూల్ ఇవ్వడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. భద్రతా కారణాల వల్లే మహారాష్ట్ర, జార్ఖండ్కు తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామన్న ఈసీ ప్రకటనలో డొల్లతనమే కనిపిస్తోందని పవార్ వ్యాఖ్యానించారు. నకిలీ హామీలతో మహారాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు బీజేపీకి సమయం చాలదనే ఎన్నికలను ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. సాలార్, కల్కి చిత్రాల ఘన విజయంతో జోరు మీదున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో భారీ బడ్జెట్ సినిమా మొదలుపెట్టారు. సీతారామం ఫేమ్ హను రాఘోపుడి దర్శకత్వంలో 1940 నాటి చారిత్రక నేపథ్యం ఉన్న కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్లో నిర్మాణ సంస్థ కార్యాలయంలో లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ప్రభాస్ కు జోడీగా కొత్తమ్మాయి ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే తమ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.